హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉండే పాత నైట్ ప్యాంట్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను ఒక నైట్ ప్యాంట్ తీసుకుంటున్నానండి. దీన్ని ఇలాగ నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇలా ఒక సాక్స్ పెట్టేసుకొని ఇలా కొంచెం డ్రా చేసుకోవాలండి. దీని వెంట డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే తీసుకోండి, నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను. మనం డ్రా చేసుకున్నాం కదండి, ఆ ప్యాటర్న్ వెంటే కట్ చేసుకోవాలి, లేదంటే షేప్ పోతుందండి. మనం దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మన ఛానల్లో రీయూజ్ ఐడియాస్ అలాగే హోమ్ టిప్స్ చాలా ఉన్నాయండి. వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. ఇప్పుడు మనం సైడ్కి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. వారలెంట ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం దీన్ని రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి. ఇలాగా తిప్పేసుకున్నామంటే మనకి ఇది ఒక సాక్స్ లాగా రెడీ అయిపోతుందండి. మనం ప్రత్యేకంగా బయట కొనాల్సిన అవసరం లేదు, ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది అనేది వెడల్పు కొంచెం తక్కువగా వచ్చింది. ఒకవేళ కావాలనుకుంటే మనం తీసుకునేటప్పుడే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి. మనం ముందుగా కట్ చేసుకున్న ప్యాంట్ తీసుకొని ఇక్కడ నేను లెగ్ సైడ్ అంటే కింద భాగంలో ఇలా కొద్దిగా కట్ చేసి తీసుకుంటున్నానండి. మనం కట్ చేసాం కదండి, ఓపెన్స్ దగ్గర ఇలా సూది దారం తీసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను సూదికి ఒక పోరు మాత్రమే దారం తీసుకున్నానండి. తీసుకొని ఇలా మనం లాక్ లాగా వేసేసుకొని దారం కట్ చేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్లోకి తిప్పేసుకోవాలండి. తర్వాత మూలలు అవన్నీ సెట్ చేసుకొని స్ట్రైట్గా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నైట్ ప్యాంట్కి ఉండే థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం ఊడుంది, దీన్ని విప్పదీసి తీసుకుంటున్నాను. మనం దీనికి పిన్నీస్ పెట్టి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదండి. దీనికే మనకు ఇక్కడ ఎక్కించుకునే వీలుగా ఉంది కాబట్టి దీంతోనే ఎక్కించుకోవచ్చు. ఇక్కడ మనకు హోల్ లాగా ఉంటుంది కదండి, దాంట్లోకి దీన్ని ఎక్కించేసుకోవాలి. మధ్యలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి హోల్ అనేది ఉండదు కదండి, ఇలా చిన్నగా హోల్ చేసుకొని థ్రెడ్ని ఎక్కించుకోవాలి. చూసారు కదండి, ఇది వచ్చేసి ఒక బ్యాగ్ లాగా రెడీ అయిపోయింది. ఇందులో వచ్చేసి నేను నా మైక్ని పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నానండి. దీన్ని హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనకు నైట్ ప్యాంట్ లోపల సైడు ఇలా పాకెట్ లాగా ఉంటుంది కదండి, దాన్ని నేను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత పైన సైడ్ వచ్చేసి చిన్న హోల్ లాగా చేసుకోవాలండి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఛార్జింగ్ పెట్టుకున్నాక మన మొబైల్ని ఇందులో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి టాప్ సైడ్లో ఉండే ప్యాంట్ యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ తర్వాత మధ్యలో కూడా మనం ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇది అనేది మనకి కొద్దిగా వెడల్పుగా అవుతుంది. దీన్ని వచ్చేసి మనం హెల్మెట్కి ఇలా యూజ్ చేసుకోవచ్చండి. మనకు హెల్మెట్ అనేది దుమ్ము పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. అంతే అండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.